ప్రైజ్ ద లార్డ్. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఒక ఆమె ప్రభువును గురించిన అనుభవంలో, అవగాహనలో చాలా త్వరగా ముందడుగు వేసింది. దీనిలోని రహస్యం ఏమిటి అని అడిగితే, ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది. మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన మృదువుగా అంటున్న మాటలను మనం వినిపించుకోవడం లేదు. ఆయన మెల్లగా మనలను ఆపడానికి ప్రయత్నిస్తుంటే మనం వినడం లేదు. నిమ్మలంగా మాట్లాడే స్వరం చెవులకు వినిపించదు, దానిని మనసులో గ్రహించాల్సిందే. నీ ముఖం మీద కోమలమైన ఈకతో రాసినట్టు నీ మనస్సు మీద తెలిసి తెలియని ఒత్తిడి ఆయన కలుగజేస్తూ ఉంటాడు. నీ హృదయంలో చిన్ని స్వరం పలకడానికే సందేహిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. దానికి నువ్వు చెవియొగ్గి ఆలకిస్తే అది మెల్లిమెల్లిగా స్పష్టమవుతుంది. ప్రేమగల చెవులకే ఆయన స్వరం వినిపిస్తుంది. ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనస్సుకే అవి వినిపిస్తాయి. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకుండా, నమ్మకం ఉంచకుండా ఉంటే అది మాట్లాడడం ఆగిపోతుంది. ఆయన స్వరాన్ని నువ్వు నేను ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబు ఇవ్వబోయే ముందు ఆ మెల్లని స్వరం ఏదన్నా చెబుతుందేమో ఎదురు చూడాలి. నేస్తమా, ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదుట కనబడినప్పుడు, నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాని గురించి వివేచించు, ఆలోచించు. ఆ దారిని వెళ్ళకపోవడం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ, దేవుడు నీ మనస్సులో నచ్చ చెప్పిన దానిని బట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో. ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు. నీ మనస్సులోనూ హృదయంలోనూ ప్రతి పథకాన్ని దేవుణ్ణే సిద్ధం చేయనివ్వు. ఆయన్నే వాటిని అమలుపరచనివ్వు. నీ సొంత తెలివితేటలను అనుసరించకు. చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకి, ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడా కూడా పొంతన ఉండదు. ఒక్కోసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కేవలం విని ఆయనకు లోబడు. అలా చేయడం నష్టకారణమని తెలిసినా సరే, దేవుడే చివరికి అన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను లెక్క చేయకు. చీకటిలోకి ఆయన వెళ్ళమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు. ఆయనే నీకు వెలుగవుతాడు. ఆమేన్. నీ హృదయంలో ఆయనతో స్నేహం, సహవాసం మొలకెత్తుతాయి. అవే ఆయనను నిన్ను కలిపి బంధిస్తాయి. శ్రమలు ఎంత తీవ్రమైన, పరీక్ష ఎంత భారమైన, ఆ బంధాలు తెగవు. నేస్తమా. ఆమేన్.